मैं कर दूंगा तुझको समर्पण, मैं तेरा आंसू हूँ तू मेरा दर्पण, तेरे ही होने से मेरी ये सारी जिंदगी सजी है। लागी मेरी तेरे संग लगी ओ मेरे शंकरा, लागी मेरी तेरे संग लगी ओ मेरे शंकरा, लागी मेरी प्रीत। హాయ్ హలో నమస్తే వనక్కం కేంచో ఆదాబ్, దిస్ ఈజ్ మై శివనేత ఛానల్ టు మై వెల్కమ్ ఫ్రమ్ వారణాసి అనమాట. సో నేను ఏడున్నా, ఏం సంగతి, ఎక్కడ పోతున్నా, అదంతా కొంచెం తర్వాత తెలుసుకుందాం. సో ఫస్ట్ అయితే ఈరోజు మనం డే టైంలో తీసిన కాశీ వ్యూస్ అయితే చూసుకుందాం, వారణాసిలో వ్యూస్. అండ్ డిస్క్లైమర్, చిన్నపిల్లలు ఉంటే కొంచెం వీడియో చూడనీయకండి, ఇది మణికర్ణిక ఘాట్ది వ్యూస్ ఉంటాయి అనమాట, డెడ్ బాడీస్ అవి ఇవి. సో డిస్క్లైమర్ అది. అండ్ క్యాచ్ సూన్. సో ఇది వచ్చేసి కాశీలోని చాలా పెద్ద జంక్షన్ అనమాట. మీరు కాశీకి వస్తే ఈ లొకేషన్ని కంపల్సరీ విజిట్ అవుతారు. సో అలా అలా నడుచుకుంటూ గంగానది దగ్గరికి వెళ్ళినాము. చాలా రష్ ఉందన్నమాట. మేము వచ్చింది శ్రావణ మాసం కదా, సో చాలా రష్ ఉంది. అలా గంగానదిలో స్నానం చేసి దర్శనానికి అయితే వెళ్ళినాము. అండ్ అలాగే మనకి బోటింగ్ కూడా ఉంటుంది ఈ నదిలో. సో చూద్దాం. సో ఇక్కడ ఈ చిన్న బాబు అయితే అందరికీ తిలకం పెడుతుంది, క్యూట్ కదా. సో ఇది వచ్చేసి టెంపుల్లోనికి ఎంట్రీ అనమాట. 4 ఎంట్రీస్ ఉంటాయి, 4 సైడ్స్ 4 ఎంట్రీస్ ఉంటాయి. సో దర్శనం అయిన తర్వాత మేమైతే మణికర్ణిక ఘాట్కి వచ్చినాము. ద ప్లేస్ విత్ ద డెత్ ఈస్ సెలబ్రేటెడ్ అనమాట. 24 అవర్స్ ఇక్కడ డెడ్ బాడీస్ బర్న్ అవుతూనే ఉంటాయి. సో ఇక్కడ నేను గల్లీలలో నడుచుకుంటూ వెళ్తుంటే నా పక్కన నుంచే ఒక 5-6 డెడ్ బాడీస్ని అయితే తీసుకెళ్ళారు అనమాట. ఇక్కడ నా పక్కన నుంచి ఇట్లా కంటిన్యూగా వెళ్తూనే ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ చనిపోయిన వాళ్ళకి మోక్షం వస్తుంది అని నమ్ముతారు ఇక్కడ. అండ్ ఎక్కడెక్కడనో చనిపోయిన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూడా వాళ్ళకి అంత్యక్రియలు జరుపుతూ ఉంటారు. ద ప్లేస్ వేర్ ద పీస్ బిగిన్స్. నాకైతే ఇట్లా మణికర్ణిక ఘాట్ పైన అడుగు పెట్టగానే ఇట్లా ఏదో నెగిటివిటీ ఎనర్జీ నా లోపలికి వచ్చినట్లు ఫీల్ అయినా అనమాట, ఇట్లా సంథింగ్ నెగిటివిటీ. అండ్ ఇక్కడ చనిపోయిన వాళ్ళకి పిండ ప్రదానాలు ఎక్కువ చేస్తారు ఈ ప్లేస్ లో, కాశీ. సో ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి రత్నేశ్వర్ టెంపుల్. మనకి మణికర్ణిక ఘాట్ పక్కనే ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి మనకి 9 డిగ్రీస్ వంగి ఉంటుంది అనమాట. ఇటలీలో పీసా టవర్ అనేది 4 డిగ్రీస్ వంగి ఉంటే ఇక్కడ రత్నేశ్వర్ టెంపుల్ 9 డిగ్రీస్ వంగి ఉంటుంది. ఇది ఎవరు పట్టించుకోడు, దాన్ని హైలైట్ చేసారు మొత్తం. సో అలా అన్న అయిన తర్వాత ఈవినింగ్ స్లైట్గా పీస్ఫుల్గా బోటింగ్. సో ఈ కాశీ వచ్చేసి చాలా ఓల్డ్ సిటీగా కన్సిడర్ చేస్తారు అనమాట. వరల్డ్స్ ఓల్డెస్ట్ సిటీగా కన్సిడర్ చేస్తారు. అండ్ ఈ సిటీని డిస్ట్రాయ్ చేయడం ఎవరి వల్ల కాదు అని కూడా నమ్ముతారు. అండ్ చాలా గ్రంథాల్లో కూడా రాసి ఉంది. అండ్ ఇట్ ఈస్ సెయిడ్ దట్ ద శివ మేడ్ దిస్ సిటీ హిమ్సెల్ఫ్ టు లివ్ అని కూడా రాసి ఉంది. శివుడు ఉండడానికి నిర్మించుకున్న ఊరుగా భావిస్తారు అనమాట. అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ గంగా ఆరతి టు బిగిన్. అండ్ ఇక్కడ చాలా బంబోలే నడుస్తుంది, మీ అందరికీ తెలిసిందే, ఇంకా వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఆల్సో కాశీ ఈజ్ వన్ ఆఫ్ ది జ్యోతిర్లింగ అమాంగ్ 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. అండ్ సప్తపురిలో కూడా ఒకటి. మనము అయోధ్య వీడియోలో చూసుకున్నాం కదా, సప్తపురి వచ్చేసి అయోధ్య, మథుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక, పూరి, ద్వారతటి చైవ సప్తతాహో మోక్షదాయక అనేసి ఆ 7 సిటీస్ వచ్చేసి అయోధ్య, మథుర, మాయ, కాశీ, కంచి, అవంతిక, పూరి, ద్వారక. ఇవన్నీ వచ్చేసి 7 సిటీస్, అదే సప్తపురి అంటారు అనమాట ఈ 7 సిటీస్ని.
సో అలా కాశీలో ఫేమస్ ఫుడ్ ఐటమ్స్ తినేసి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాము. సో నేను కాలేజ్ ఐడి పెట్టుకొని ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాను అనమాట. స్టూడెంట్స్కి కొంచెం ఆఫ్ ఉంటుంది మన కాలేజ్ ఐడి చూపిస్తే. సో ట్రై అవుట్. సో మనకి ఫ్లైట్లో ఓన్లీ 15 kgs ఆఫ్ బ్యాగ్ అలవెన్స్ ఉంటుంది అండ్ క్యారీ ఆన్ బ్యాగేజ్ వచ్చేసి 7 kgs ఉంటుంది. మా బ్యాగేజ్ వచ్చేసి ఒక్కొక్కరిది 18 kgs 19 kgs అట్లా అయింది. సో ఉన్న జుగాడంతా యూజ్ చేసి మేము దాన్ని చాలా తగ్గించడానికి ట్రై చేసినాము. లాస్ట్కి అయితే వర్కౌట్ అయ్యింది. సో హోప్ యూ ఎంజాయ్డ్ ద వ్యూస్ ఆఫ్ కాశీ, బనారస్, వారణాసి. సో టెంపుల్లోనకి ఏం కెమెరాస్, ఫోన్స్ ఏం అలో లేకుండే అనమాట. సో వీడియో ఏం తీయలేకపోయినా. మనకి పక్కన గన్వాపీది కొంచెం ఇష్యూ నడుస్తుంది కదా, దానివల్ల కొంచెం హై సెక్యూరిటీ అనమాట. మిలిటరీ కూడా దిగింది అక్కడ, టైట్ సెక్యూరిటీ ఉంది. సో ఏం వీడియోస్ తీయలేకపోయినా. అండ్ ఈరోజు తోటి మన ట్రిప్ ఎండ్కి వచ్చిందనమాట కాశీతోటి. సో నౌ ద టైమ్ ఈజ్ 1:30 అవుతుంది ఇన్ ది నైట్. ప్రజెంట్ వచ్చేసి వారణాసి ఎయిర్పోర్ట్లో ఉన్నాం అనమాట. సో ఇంకో ½ an hour 45 minutesలో మనకి పూణేకి ఫ్లైట్ ఉందన్నమాట. సో ఈరోజు తోటి ఎండ్. అయితే ఫస్ట్ ఏమైందంటే వీళ్ళు నలుగురు టికెట్స్ బుక్ చేసుకురు, అన్ని ట్రైన్ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్, దర్శనం టికెట్స్ అన్ని బుక్ చేసుకురు 3-4 months ముందు. సో ఫైనల్గా నాకు వచ్చి స్టార్టింగ్లోనే అడిగారు, కాకపోతే ఇంట్లో రిజెక్ట్ చేయడం వల్ల నేను కుదరదని చెప్పిన. సో లాస్ట్లో ఏమైంది, ఇట్లనే యూట్యూబ్ చూస్తున్నాం టీవీలో, సాయి వచ్చేసి ఇట్లా ఏదైనా ట్రెక్కింగ్ది పెట్టిండు అనమాట. కేదార్నాథ్, బద్రీనాథ్, చార్ధామ్ది ట్రెక్కింగ్ పెట్టేసరికి నాకు కొంచెం ఫైర్ అంటింది. సో అట్లా నేను ఇంట్లో అడిగేసరికి కొంచెం ఫోర్స్ చేసారు అనమాట. అంటే ఎట్లా అనమాట, నా ఏజ్లో ఉన్న వాళ్ళు బైక్స్ కొనడానికి, కార్స్ కొనడానికి, ఐఫోన్స్ కొనడానికి ఏడుస్తుంటారు అనమాట ఇంట్లో. అంటే పేరెంట్స్కి ఫోర్స్ చేస్తూ ఉంటారు. కాకపోతే నేను ఇక్కడ రివర్స్ అయినా, ట్రిప్కి వెళ్ళడానికి నేను ఇంట్లో ఫోర్స్ చేసిన అనమాట మా పేరెంట్స్కి. అట్లా అయింది. సో అట్లా ట్రిప్కి స్టార్ట్ అయినా అనమాట. సో నా లక్ ఏంటంటే టికెట్స్ కూడా లాస్ట్ 2 ఉన్నప్పుడే నాకు టికెట్స్ దొరికాయి అనమాట. వెయిటింగ్ లిస్ట్లో పడకుండా అంత లాస్ట్ మూమెంట్లో బుక్ అయినాయి అనమాట. దట్ టు నాకు సెమ్ ఎగ్జామ్స్ నడిచేటప్పుడు ఆ టికెట్స్ బుక్ చేసినాం, నేను చదువుకుంటే ఆపేసి మరి. సో అట్లా జరిగింది. సో యా, ముందే సర్దిరా బాబు అంటే ఫుల్ ఏసీ వేసిర్రు. మనం విండో సీట్ లవర్స్ కదా, విండో సీట్ కోసం 500 ఎక్స్ట్రా పెట్టి విండో సీట్ బుక్ చేసుకున్నాము. సో ట్రైన్లో రావచ్చు కదరా బాబు వారణాసి టు పూణే అంటే, ట్రైన్ వచ్చేసి మనకు 29-30 hours ట్రావెలింగ్ ఉన్నది. ఫ్లైట్ వచ్చేసి 1.5 hourలో పూణేలో వెళ్తాము. సో అందుకే మన వాళ్ళు ఫ్లైట్ బుక్ చేసిర్రు. అండ్ రేపటి నుంచి అందరి డైలీ రొటీన్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇట్ వాజ్ అ గ్రేట్ అడ్వెంచరస్ అండ్ మెమొరబుల్ ట్రిప్ ఫర్ మీ. చాలా ఎంజాయ్ చేసినాం అందరము. అండ్ ట్రిప్ బడ్జెట్ వచ్చేసి మేము 30,000 per person అనుకున్నాము, కాకపోతే అది క్రాస్ అయ్యి 50,000-55,000 కూడా క్రాస్ అయిపోయింది per person. అంటే మనము ఎకో ఫ్రెండ్లీ బడ్జెట్లో అన్నీ చూసుకుంటే ఏం కాకపోతే డే 10 రోజే బడ్జెట్ క్రాస్ అవ్వడానికి కారణం మన వాళ్ళు మొత్తం లగ్జరీ చూసిరు అనమాట. అంటే స్టే దగ్గర కానీ, ఫుడ్ దగ్గర కానీ కాంప్రమైజ్ కాలేరు. అందుకే ఇట్లా అయింది. అండ్ నెక్స్ట్ థ్యాంక్స్ గోస్ టు ఆల్ ద వ్యూవర్స్. మీరు ఉంటేనే కదా ఇంతవరకు వచ్చింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ దీస్ వీడియోస్. సో నెక్స్ట్ మనం ఇంకెప్పుడైనా కలుద్దాం. సో రీసెంట్గా ట్రిప్ అయిపోయింది. సో డైలీ రొటీన్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. అండ్ యా, నెక్స్ట్ పూరి జగన్నాథ్ అనుకుంటున్నాం, అండ్ అట్లే మనాలి అనుకుంటున్నాం. సో చూడాలన్నమాట ఏమైతే. సో విల్ క్యాచ్ యూ లేటర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్, శివనేత.